విజయవాడ వరద ముంపు బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత బైక్ సర్వీస్ క్యాంపు ఏర్పాటు చేశారు. నగరంలో సుమారు 10 చోట్ల సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేసి వివిధ జిల్లాల నుండి సుమారు 300 మెకానిక్లు ఈ సర్వీస్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ క్రమంలో రిపేర్ల కోసం ద్విచక్ర వాహనదారులు బారులు తీరారు. నమస్కారం అండి. మన విజయవాడ పుర ప్రజలకు అలాగే కస్టమర్లకు నవ్యాంధ్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఈరోజు ఎవరెవరైతే బళ్ళు తడిచిపోయి వెహికల్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారో, కొంతమంది డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక వారం నుంచి బయటకు వెళ్ళి చేయించుకుంటూ ఉన్నారు. అతి పేదవారు ఎవరైతే ఉన్నారో వారి కోసము ఈ విజయవాడ పట్టణంలో ఒక 15 పాయింట్లు పెట్టి వారికి అందరికీ ఫ్రీగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ నయా పైసా మేము తీసుకునేది లేదు. నా పేరు సుభాని మేస్త్రి అంటారు. నన్ను మాది సత్యనపల్లి. నవ్యాంధ్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ని. అలాగే ఉల్లి సాంబశివరావు గారు ఉన్నారు, ఆయన స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అందరూ యాజ్ లీడర్స్గానే ఉన్నారు. అయినా వచ్చి చిన్నపిల్లోళ్ళలాగా మెకానిక్ లాగా అందరికీ సేవ చేయాలని చెప్పేసి విజయవాడ వాసుల కోసం రావడం జరిగింది. ఈ ఒక్కరోజే ఇది చేస్తాం కాబట్టి 7 to 7 మనీ అని చెప్పేసి మేము ఒక 10 days నుంచి మేము పేపర్ యాడ్స్ ఇవ్వడం ఇలాగే చేశాము. కాబట్టి ఎక్కువగా క్రౌడ్ ఉంది. ఒక 15 పాయింట్లు ఇలాగే ఉన్నాయి కాబట్టి 7 కల్లా అయితే పర్లేదు, లేదా ఒక గంట యాక్టివేషన్ చేసైనా సరే అందరికీ బళ్ళు చేసి ఇచ్చేస్తామని చెప్పేసి ఈ మీడియా సమూహంగా మేము ఓన్లీ లేబర్ వర్క్ మాత్రమే చేస్తున్నారా, లేకపోతే లూబ్రికెంట్స్ కూడా మీరే? లూబ్రికెంట్ అనేది మేము అసలు పెట్టుకోవట్లేదు. దగ్గరలో ఉన్న ఆటోమొబైల్ షాపులలో ఎవరినో ఒకరిని పిలిపించి వాళ్ళ ద్వారాగానే కస్టమర్ జాతర ఇప్పించి చేసుకొని మేము మాత్రం సర్వీస్ మాత్రం టోటల్ ఫ్రీ సర్వీస్ ఇస్తూ ఉన్నాము. ఎంత పెద్ద వర్క్ ఉన్నా కానీ ఒక్క నయా పైసా కూడా మేము తాగేది లేదు. మా భోజనాలు, మా టిఫిన్లు, మా వాటర్తో సహా మేమే కొనుక్కొని మా ఛార్జెస్ మేమే పెట్టుకొని సుమారు ఎన్ని వేల బళ్ళు చేశారండి ఇప్పుడు దాకా? ఈ రోజు వరకు ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఈ టైం వరకు ఈ 15 పాయింట్లో సుమారు ఒక 3,000 నుంచి 3,500 బళ్ళు బయటకు పోయి ఉంటాయి. ఇంకో 4,000 బళ్ళు ఆగి ఉన్నాయి. ఈ 4,000 బళ్ళు ఈ సాయంత్రం 7 కల్లా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 4 తర్వాత నుంచి బళ్ళు తీసుకోవద్దని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. 4 తర్వాత ఉన్న బళ్ళు మొత్తం క్లియర్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ ఏదన్నా మాతోటి అవసరం ఉంటే విజయవాడ కోసం మేము ఖచ్చితంగా మేము సేవ చేయడానికి మెకానిక్లు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నవ్యాంధ్ర గుప్సాలందరికీ మేము గుంటూరు నుంచి వచ్చామండి. గుంటూరు, తిరువూరు అన్ని జిల్లాల నుంచి వచ్చారండి. ఏపీ మొత్తం జిల్లాలు, కృష్ణా జిల్లా, మన ఇది వినకొండ ఒకటి, పిడుగురాళ్ళ ఏంటి, ఒంగోలు, అన్ని జిల్లాల నుంచి మొత్తం శ్రీశైలం మొత్తం అన్ని జిల్లాల నుంచి వచ్చారండి. మా వాళ్ళు ఒక దాదాపు 300 మంది దాకా వచ్చారండి. ఉదయం 7 దగ్గర నుంచి సాయంకాలం 7 గంటల దాకా వర్క్ చేస్తున్నారండి. అందరూ ప్రతి ఒక్క మెకానిక్ అందరూ లీడర్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్క లీడర్ అందరూ కూడా ఇక్కడ ఎంతమంది అండి? మొత్తం 300 మంది దాకా ఉన్నారండి. అందరూ 300 మంది ఒక్కరోజేనండి సర్వీస్? ఒక్కరోజేనండి. ఉదయం 7 నుంచి సాయంకాలం 7 దాకా అండి. ఓకే, థ్యాంక్ యూ.